పట్టణంలోని హనుమత్ జయంతి అనంతర ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని మారుతి నగర్లో వెలసి ఉన్న ఆంజనేయ స్వామికి అభిషేకం, ఆకుపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారాల మధ్య ఎమ్మెల్యేకి పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సోమిరెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ స్వామి వారిని మనసారా వేడుకుంటున్నట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రెడ్డి జనసేవా సంఘం ప్రతినిధులు ఈ ఉత్సవాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, అభయాంజనేయ స్వామి దేవస్థానం ఈరోజు మంగళవారం రెడ్డి కులస్తులు ఈరోజు ఉభయం చేస్తున్నారు. తమాషా ఏంటంటే ఎన్ని మొత్తం కులాలు 13 కులాలు వాడు సపరేట్గా మంగళవారం చేస్తారంట. నేను ఈ స్వామిని ఎక్కువసార్లు చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి ఒక్కొక్క కులం వాళ్ళు నేను తెలిస్తే రావాలి కదా అంటే వస్తూ ఉంటాం. ఈ స్వామి దగ్గరికి పోయినన్నిసార్లు ఇంకో తిరిగిపోవడం. ఏదేమైనా ఉభయాంజనేయ స్వామి ఆశీర్వాదాలు మా వెనుకబడిన మొదలకూరు మండలంలో ప్రజలందరికీ ఉండాలా. గత 5 సంవత్సరాల్లో ఆయన ఆపేసిన పనులు పూర్తయ్యేదానికి మాకు అవకాశం రావాలి అని చెప్పి భగవంతుడిని కోరుకుంటుండా ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఉండాలని, ఇక్కడ జరిగిన భూకుంభకోణాలన్నీ సరైపోవాలని, సరిదిద్దుకోవాలని, అన్నీ రెక్టిఫై చేసి